నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజావాణి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది ఎన్నికల కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారన్న హరీష్ రావు ఈ నెల 11 నుంచి లోకేష్ శంకరవాం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తొలి సభ వైసీపీ లక్ష జాబితాలు విడుదల చేసినా నష్టం లేదు టీడీపీ జనసేన కూటమి విజయం ఖాయమన్న నాగబాబు ఢిల్లీలో బీజేపీయేతర సీఎంల ఆందోళన నిధుల విషయంలో విపక్ష చూపుతున్నారంటూ నిరసన రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ల విచారణ ముగిసింది వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు దీంతో వ్యక్తిగతంగా హాజరైన 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సి ఉండగా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాల గిరి వాసుపల్లి గణేష్ కరణం బలరాం హాజరు కాలేదు స్పీకర్ దగ్గర హాజరైన ఆధారాలు సమర్పించారు టీడీపీ విప్ బాల వీరాంజనేయులు అయితే స్పీకర్ 8 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ నిర్ణయం తీసుకుంటారా లేక మరోసారి విచారణకు పిలుస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన ఈ రోజు విచారణ ముగిసింది గతంలో ఒకసారి స్పీకర్ ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ జరిపారు తాజాగా ఈ రోజు కూడా 2 పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలను తన ముందు హాజరు కావాలని స్పీకర్ ఆదేశించడం జరిగింది ఈ రోజు ఉదయం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కరు మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు మిగిలిన 3 ఎమ్మెల్యేలు కొట్టంబెట్టి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరు కాలేదు అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావాలని ఆదేశించారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు మద్దాలగిరి వాసుపల్లి గణేష్ కర్ణం బలరాము వల్లభనేని వంశీ 4 కూడా స్పీకర్ ముందు హాజరు కాలేదు ఇక ఇప్పటికే 2 సార్లు సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో 2 సార్లు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు మరి కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఇప్పటికీ ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించి విచారణ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవచ్చు స్పీకర్ ఈ రోజు 2 పార్టీలకు సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేల పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది అటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ 2 పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేల పైన ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు అయితే ఈ రోజు అనర్హత వేస్తారా లేదంటే కొంత సమయం వెయిట్ చూస్తారా అనేది చూడాలి విచారణ అయితే ముగిసిందనే చెప్పుకోవాల్సి ఉంటుంది మరోసారి విచారణకు అవకాశం కూడా లేదు గతంలో ఏదైతే ఎమ్మెల్యేలు సమయం కోరినటువంటి నేపథ్యంలో ఆయన 2వసారి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్ గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ పెదవి విరిచింది ఒక విజన్ లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఉండాలన్నారు ఆసరా పెన్షన్ మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తారో చెప్పమని ప్రసంగం నిరాశపరిచిందన్నారు నిరుద్యోగ భృతి ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు ప్రజావాణి కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని హరీష్ రావు అన్నారు
చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు వితంతువులకు 2,000కు బదులు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. వారి ప్రసంగంలో ఇవాళ ప్రజాభవన్గా ప్రగతి భవన్ను మార్చాం అని గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజావాణి కార్యక్రమాన్ని బాగా చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజావాణి తుస్సుమన్నది. హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే గ్యారంటీల్లో ఇవాళ వృద్ధులకు వితంతువులకు 2,000కు బదులు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారని ప్రశ్నించారు. 10 ఏళ్లు పాలన చేసిన వాళ్ళు 2 నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే మీరు డీజీపీగా ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు. స్వచ్ఛ రక్తం ప్రవహిస్తోంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చేసింది. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ను కేటాయించింది. మొదటి అసెంబ్లీ సమావేశంలో కేటాయించిన ఛాంబర్ను 2వ సమావేశాల్లోపే మార్చేసింది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇప్పుడు ఔటర్ లాబీలోని చిన్న గదిలోకి మార్చేసింది. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతలకు చిన్న గదివి కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఛాంబర్ను మార్చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అయితే గతంలో ఉన్న ప్రతిపక్ష కార్యాలయం కంటే ఇప్పుడు ఇచ్చింది చాలా చిన్న గదివని అన్నారు. ప్రతిపక్ష నేతలను అవమానించేలా ప్రభుత్వ చర్య ఉందని విమర్శించారు. స్పీకర్ గారి ఛాంబర్కి అనుగుణంగా అది వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు. మరి ఎల్ఓపి గారు స్పీకర్ గారికి అవసరం వస్తే దాన్ని మనం అభ్యంతరం పెట్టకూడదు, అది వాడుకొని ఇవ్వనండి. కానీ ఎల్ఓపి అప్పుడు మేము చెప్పింది ఏంటంటే ఎల్ఓపి గారు కూడా సహృదయంతో ఒప్పుకున్నారు. స్పీకర్ గారి కోసం ఇప్పుడున్న ఎల్ఓపిని ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు, ఎల్ఓపి ఆఫీస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కేసీఆర్ గారు. కానీ ఆ ప్లేస్ ఎంతైతే ఉందో అంత ప్లేసు వేరే దగ్గర అలాట్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పీకర్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఇవాళ చూస్తే అసెంబ్లీలోకి రాగానే చూస్తే పాత ఎల్ఓపి ఆఫీస్కి తాళం వేసేసినారు. వారు కేటాయించినటువంటి కొత్త ఎల్ఓపి ఆఫీస్
ఒకటే ఒక రూమ్ మినిస్టర్ గారికి ఛాంబర్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో ఆ ఒక్క రూమ్ ఎల్ఓపి గారికి ఇస్తామని చెప్పి ఎల్ఓపి గారు బోర్డు పెట్టడం జరిగింది. స్పీకర్ గారిని రిప్రజెంట్ చేసినాం, సార్ ఇది చాలా అన్యాయం, మీ గౌరవం కాపాడాలని మీకు సౌకర్యంగా ఉండాలని కేసీఆర్ గారి సహృదయంతో వారి యొక్క ఇప్పటిదాకా వాడుతున్న ఎల్ఓపీలు అందరూ వాడుతున్నటువంటి ఆఫీస్ని మీ సౌకర్యార్థం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ దానికి బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము. అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపి ఆఫీస్లో 1/4 ప్లేస్ కూడా లేదు. అది అయితే అది స్పీకర్ గారి ఛాంబర్కి అనుగుణంగా అది వాడుకోదలుచుకొని మరి ఎల్ఓపి గారికి వేరేది సూటబుల్ ప్లేస్ ఇస్తామని చెప్పినారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని, కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఎప్పుడు ఉంటూనే ఉంటుందని అన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వాళ్ళే ప్రభుత్వాన్ని పడగొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల కాలంగా అసెంబ్లీలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ను మార్చారని మండిపడ్డారు. అయితే ఎమ్మెల్యేలు చర్చించేందుకు వీలుపడే ఛాంబర్ కేటాయించాలని స్పీకర్ను కోరామన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారంటూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ మంత్రి. సార్ చెప్పండి, స్పీకర్ని ఎందుకు కలవవలసి వచ్చింది? ఎల్ఓపి మార్పు ఏంటి? దశాబ్దాలుగా ఉన్నటువంటి ఎల్ఓపిని ఎందుకు మార్చారు? దశాబ్దాలుగా ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ని స్పీకర్ గారు మార్చారు. సరే, స్పీకర్ గారి పర్వ్యూ అది, వారికి అధికారం ఉన్నది. మేము దాన్ని క్వశ్చన్ చేయట్లేదు. మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మార్చారు కదా, ఇంతకుముందు ఎంతనైతే ఎల్ఓపి ఆఫీస్ ఎంత ఏరియానైతే ఉండిందో అంత ఏరియా గల ఇంకో స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చింది మరీ చిన్నగా ఉంది, ఒక రూమ్ మాత్రమే ఉంది. మేము 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, దాంట్లో 3 ఎమ్మెల్యేలు పడతారు అంతే. పెద్ద ప్లేస్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం. ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ నేతలు చేస్తూ ఉన్నారు, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగానే అటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా జగ్గారెడ్డి కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. వారే 20 మంది మాతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో అని. ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వాన్ని మేము ఎందుకు పడగొడతామండి? మేము ప్రభుత్వం పాపం ఉండాలని అనుకున్నాం, ఎందుకంటే చాలా హామీలు ఇచ్చినారు, ప్రజలకు బాగా మేలు జరుగుతుందని అనుకున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే పడగొడతారు ఈ ప్రభుత్వాన్ని. మేము పడగొట్టాల్సిన అవసరం లేదు. ఇక లేదా కాంగ్రెస్ పార్టీ సంగతి తెలుసు కదా, ఒకళ్ళకి కొట్లాడుకుంటారు. ఎప్పుడు వాళ్ళు పడగొట్టుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. మేము మాత్రం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏం ప్రయత్నం చేయం. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు, టీజీ మార్పులు, అలాగే రాష్ట్రీయ గీతం, ఇలాంటి అంశాలు ఉన్నాయి సార్, వాటి గురించి ఏమైనా చెప్తారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఏదైనా మంచి చేసి మార్పు చేయరా బాబు అని అంటే ఆ టీఎస్ని టీజీగా మార్చడం, తెలంగాణ తల్లి ఆకారాన్ని మారుస్తాం అన్ని ఇటువంటి పనులు పెట్టుకుంటుండే ఆయన ముఖ్యమంత్రి గారు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దేంట్లో 2000 పెన్షన్ 4000 కావాలని కోరుకున్నారు, 10,000 రైతు బంధు 15,000 కావాలని కోరుకున్నారు, అట్లనే 2 లక్షల రుణమాఫీ కావాలని కోరుకున్నారు. ప్రజలు కోరుకున్నది అది, ఈయన చేస్తున్నది ఇది. టీఎస్ని టీజీ, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం. తెలంగాణ తల్లి విగ్రహాలు ఎన్నని మారుతావు? ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో లక్షల విగ్రహాలు ఆల్రెడీ ప్రజలు ప్రతిష్ఠింప చేసుకున్నారు తెలంగాణ తల్లిని ఆ ఆకారంలో. ఇవాళ ఆకారం మారుస్తా అంటున్నాడు. ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం ఇవన్నీ, కానీ ఆయనకే చెడు ఇదంతా. మార్పు ప్రజల జీవన శైలిని మార్చడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యమంత్రి గారు, కానీ ఇవి కాదు. మరి చూద్దాం ప్రజలు ఏం నిర్ణయం చేస్తారు. ఫైనల్గా చెప్పండి సార్, అంటే గవర్నర్ ప్రసంగంలో 10 ఏళ్ల పాటు నియంత్రణతో పాలన సాగింది అనేటటువంటి అంశాన్ని కూడా ప్రసంగం మొదట్లోనే గవర్నర్ ఊటంకించారు. దాన్ని ఎట్లా చూస్తారు ఏంటి? సరే, 10 ఏళ్ల తర్వాత మేము ఓడిపోయినాం. ఇప్పుడు ఒక నెల రోజులు 2 నెలలు ఆయన అన్నదానికి అన్నటికి మేము వినాల్సిందే. ఆయనను కూడా ప్రశ్నిస్తాం తొందరలోనే. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంది? ఆయన ప్రజాపాలన అన్నాడు, ఒక్కరోజు పోయినాడు ఆయన. ప్రజా దర్బార్ అన్నాడు, ఒక్కరోజు పోయిండు ఆయన. లేడు, ఇప్పుడు పత్తకు లేడు. దీనికి ఏం సమాధానం చెప్తాడు ముఖ్యమంత్రి గారు? అందుకోసమే అంత మంచిది కాదు, చూస్తాం. ఇది వేముల ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ప్రభుత్వము మేము కూలగొట్టడం కాదు, వారి కాంగ్రెస్ పార్టీలో యూనిటీ లేదు, వారే కూల్చేస్తారు ప్రభుత్వాన్ని అనేటటువంటి మాటలు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజు, స్వతంత్ర రెడ్డి, హైదరాబాద్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రకాశం జిల్లా రాజకీయం హాట్గా మారుతుంది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. అయితే ఈసారి ఒక్క నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం కల్పించలేదు. దీంతో మిగిలిన 4 నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనే ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఇంతవరకు
వరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఆ రెండు పార్టీల ఆశావహులను అదే సస్పెన్షన్ కొనసాగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అభ్యర్థులతో పాటుగా కార్యకర్తలు కూడా ఎవరెవరు రేసులో ఉంటారనేటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ముందస్తుగా వైసీపీ పార్టీ 6 విడతలలో 8 మంది ఇన్ఛార్జీలను ఇప్పటికే ప్రకటించి ఉంది. అయితే ఇన్ఛార్జీల పరంగా చూసుకున్నట్లయితే ఈ 8 నియోజకవర్గాలకు కూడా వారు కొత్త ముఖాలు కావటం ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం. ఏ ఒక్కరు కూడా స్థానికంగా గతంలో పోటీ చేసిన స్థానం నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇందులో కానీ మనం గమనించినట్లయితే దర్శి నియోజకవర్గపు ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ను తప్పించి అతని ప్లేస్లో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మద్దిశెట్టి తన సీటు కోసం తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ను తప్పించి జెడ్పీటీసీ దద్దాల నారాయణకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో అటు కదిరిబాబురావు మాజీ ఎమ్మెల్యే వర్గంతో పాటుగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ వర్గం కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే అతను మాత్రం తన సీటు ప్రయత్నాల్లో భాగంగా తాడేపల్లిలోనే సిట్టింగ్ వేస్తున్నారు. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబును తప్పించి అతని స్థానంలో వేమూరు ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి మేరుగు నాగార్జునకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో అతను తన సీటును తను కాపాడుకునే ప్రయత్నంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అధిష్టానం వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ఒకరిని గిద్దలూరు నుంచి మార్కాపురానికి అన్నారాంబాబును, మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున గిద్దలూరుకు పంపిన పరిస్థితుల్లో స్థానికంగా వారికి అక్కడ వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మంత్రి ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండేపి నియోజకవర్గపు ఇన్ఛార్జిగా నియమించడంతో తన కార్యకలాపాలకు అతను శ్రీకారం చుట్టి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది అక్కడ గత కొంతకాలంగా సుమారు 10 సంవత్సరాలుగా అక్కడ పార్టీకి వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఆ వర్గపోరును ఏకం చేసేందుకు మంత్రి అవుతున్న పరిస్థితి అయితే కొండేపి నియోజకవర్గంలో ఉంది. అదేవిధంగా ఎర్రగొండపాలెనికి సింగరాయకొండకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. తాటిపర్తి చంద్రశేఖర్ అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి సురేష్ వర్గం అయితే అతనికి పూర్తిగా సహకరించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి అనుచరగణాన్ని కలుపుకొని అతను కూడా ముందుకు పోతూ ఉన్న పరిస్థితి ఉంది. బాపట్ల జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి అద్దంకి నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్యాన్ని తప్పించి అతని ప్లేస్లో రాజకీయాలకు కొత్త అయినటువంటి హనుమిరెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో కృష్ణ చైతన్య వర్గం దీన్ని పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యేంత వరకు మాత్రం ఆశావాహులైతే తమ ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒంగోలు ఎంపీగా ఎవరు రానున్నారు అనేటువంటి ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న పురంధేశ్వరి కూడా జిల్లాకు స్థానికత కలిగి ఉండటం, ఆమె ఒంగోలు నుంచి పోటీ చేయవచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా జోరుగా ఉన్న నేపథ్యంలో ఇటు మాగుంట అదేవిధంగా పురంధేశ్వరితో పాటు మరికొంతమంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు అని అధిష్టానం ఇప్పటికే ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ అతన్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఏమి జరగనుంది అనేటువంటి ఆసక్తి కూడా నెలకొని ఉంది. ఈరోజు 7వ లిస్టు వెలువడినట్లయితే 7వ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే పందాలు కాస్తున్న పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఒంగోలు నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్. సమతామూర్తి ఘనమైన పేరుతో చిట్ ఫండ్స్ ప్రారంభించారు. చిట్టుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు కేటుగాలు. రిజిస్ట్రేషన్ చేయకుండానే చిట్ ఫండ్స్ కంపెనీలు పెట్టి తక్కువ డబ్బులు కడితే ఎక్కువ రిటర్న్స్లు వస్తాయని ఆశ చూపించి చిట్టీలు వేయించుకొని లక్షల్లో వసూలు చేసి జెండా ఎత్తేస్తున్నారు. సమతామూర్తి చిట్ ఫండ్స్ పేరుతో అమాయకులను 5 కోట్ల రూపాయల మేరకు మోసమించిన కేటుగాలను అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. సమతామూర్తి అనగానే ముచ్చింతర్లో రామానుజ విగ్రహం గుర్తుకొస్తుంది. చిన్నజీర స్వామి గుర్తుకొస్తారు. ఆ పేరును వాడుకుంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందనే కుట్రపూరితమైన ఆలోచనతోనే సమతామూర్తి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. చిన్నజీర స్వామితో సంబంధాలున్నట్లు ప్రచారం చేసుకున్నారు. తక్కువ డబ్బులు కట్టినా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని సామాన్య జనాలను నమ్మించారు. 6 నెలల పాటు చిట్ ఫండ్స్ నడిపించి 5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి కంపెనీ మూసేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ మాదాపూర్ పిఎస్తో పాటు సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
ముగ్గురు మోసగాళ్లు శ్రీనివాస్, రాకేష్, గణేష్లు డైరెక్టర్లుగా సమతామూర్తి పేరుతో చిట్ ఫండ్స్ కంపెనీని 6 నెలల క్రితం ప్రారంభించారన్నారు డీసీపీ వినీత్. మాదాపూర్, కుకట్పల్లి, ఎల్బీనగర్ లో బ్రాంచీలు పెట్టి 120 మంది బాధితుల నుంచి 5 కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. అమాయకులకు డబ్బులు ఆశ చూపి మోసాలు చేస్తున్నారన్నారు. నెలవారీగా డబ్బులు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయని చెప్పి ఖాతాదారులను నమ్మించి మోసం చేశారన్నారు. ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న 2 ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చిట్ ఫండ్స్ అనే కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి. అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని 5 lakhs ఇస్తే మీకు 1 yearలో 10 lakhs చేస్తాము, 10 lakhs ఇస్తే 20 చేస్తాము, ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు, వాళ్ళ లాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారైతున్నారు. సంతామూర్తి పేరు పెట్టి చిన్నచీర స్వామి ఫోటోలను పోస్టర్స్ లో వేసి ఆయన పేరు కూడా వాడుకున్నారని తెలిపారు డీసీపీ. ఈ మధ్య చిట్ ఫండ్ మోసాలు పెరిగాయని, మాదాపూర్ జోన్లో మరో 6 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని చిట్ ఫండ్స్ ద్వారా మోసాలు చేస్తున్నారన్నారు. తెలిసిన పరిచయస్తుల ద్వారా ఆన్లైన్ ద్వారా ఖాతాదారులను పెంచుకుంటున్నారన్నారు. రిజిస్టర్ చేయించుకోకుండా చిట్ ఫండ్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ. సమతామూర్తి చిట్ ఫండ్స్ అనగానే చిన్నజీర స్వామికి సంబంధించిన సంస్థ అనుకుని చిట్టీలు కట్టామని చెప్పారు బాధితులు. లక్షల రూపాయలు తమ వద్ద నుంచి తీసుకొని పేమెంట్ రిటర్న్ చేయమని అడిగితే ఫెస్టివల్స్, ఎలక్షన్స్ అంటూ డబ్బులు ఎగ్గొట్టారన్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు బాధితులు. నేను ఎల్బీనగర్ బ్రాంచ్లో 10 lakhs చిట్టీలు 2 వేసాను, 20 lakhs చిట్టీలు పే చేశాను. ఇప్పటి వరకు 2,45,000 పేమెంట్ చేశాను. అయితే ఎస్ఎంజీ సమతామూర్తి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అంటే నేను ఇందులో టీ వేయడం జరిగింది సార్. ఎందుకంటే సమతామూర్తి అంటే చిన్నజీర స్వామి గుర్తొస్తారు కాబట్టి చిన్నజీర స్వామి లోగో అక్కడ ఉన్న అది మొత్తం వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి స్వామివారి ఫోటోలు వాళ్ళ లోగోని బట్టి వాళ్ళకి సంబంధించింది అనుకొని ఫిక్స్ అయ్యి వేసాం మేము. వాళ్ళు ట్రస్ట్ నుంచి మాకు డబ్బులు వస్తాయి, మీకు ట్రస్ట్ నుంచే మొత్తం ఇది ట్రస్ట్కు సంబంధించిందే కంపెనీ బాబు అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ అని చెప్పి చేశారు. అత్యాశకు పోయి ఇలాంటి మోసగాలవలలో పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలను కోరారు. నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. రాజ్యసభ బరిలో నిలిచే 3 అభ్యర్థుల పేర్లను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అయితే ఈ నేపథ్యంలో 3 అభ్యర్థులు సీఎం జగన్ను కలిశారు. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఒకప్పుడు చెరువులతో కలకలలాడే భాగ్యనగరం నేడు భూ కాసురుల చేతుల్లో అక్రమాలతో అంతరించిపోయింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన చెరువులన్నీ సైతం శాసించేలా అక్రమార్కులు పాల్పడ్డారు. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా నగరం ముంపుకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే నగర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ భూ కబ్జాలకు లోనవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. చెరువుల అక్రమాలపై 3 వారాల్లో నివేదిక కావాలని అడ్వకేట్ కమిషనర్లను ఆదేశించింది. భాగ్యనగరంలో చెరువులు భారీగా ఆక్రమణలకు గురి అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి తెలిపింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని చెరువుల శిఖం, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, సాధ్యాలు, చుట్టూ కంచె ఏర్పాటు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించేందుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్ రెడ్డిని అడ్వకేట్ కమిషనర్లుగా హైకోర్టు నియమించింది. 2 జిల్లాల పరిధిలోని 16 చెరువులను పరిశీలించి 3 వారాల్లో స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 134 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఈ సరస్సుల చుట్టూ 14,061 ఆక్రమణలు కాగా 30 చెరువుల్లో 85% ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు 104 చెరువుల్లో 15% ఆక్రమించేశారు. ప్రభుత్వ నివేదికలో కుక్కట్పల్లి, కుతుబుల్లాపూర్, సరూర్ నగర్, షేక్పేట్, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ పరిధిలోని అనేక సరస్సులు ఆక్రమణకు గురయ్యాయి. ఒక కుక్కట్పల్లిలో మైసమ్మ చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోని 148 ఎకరాల్లో 1500కు పైగా అక్రమ కట్టడాలను గుర్తించారు. ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ చుట్టూ ఆక్రమణల నుండి రక్షించడానికి ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు. బఫర్ జోన్ లో ఏదైనా నిర్మాణం చేపడితే దాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ఈ 134 సరస్సుల చుట్టూ ఫుల్ ట్యాంక్ లెవెల్లలో 8,718 ఆక్రమణ నిర్మాణాలు, బఫర్ జోన్లలో మరో 5,343 నిర్మాణాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 51 చెరువులు ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఉన్నాయని నీటిపారుదల శాఖ తెలిపింది. కుకట్పల్లిలోని మైసమ్మ చెరువులో అత్యధిక ఆక్రమణలు ఉన్నాయి. మైసమ్మ చెరువు 1,745, బహదూర్పురా మిరాలం చెరువు 1,635, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ 1,014, సరూర్ నగర్ పెద్ద చెరువు 841, నాచారం పెద్ద చెరువు 719, మల్కాజ్గిరి బండ చెరువు 667, రామాంతపూర్ చిన్న చెరువు 555, మల్కాజ్గిరి సఫిల్గూడ నడిమి చెరువు 549, రామాంతపూర్ చెరువు 468, మూసాపేట్ కామను చెరువు 449, మల్కాజ్గిరి ముక్కిడి చెరువు 386, షేక్పేట షహతం చెరువు 370, రాయదుర్గంలోని దుర్గం చెరువు 281 ఆక్రమణల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్టుగా నివేదిక ద్వారా తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణలో నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాసింది. ముఖ్యంగా దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫిర్జాదిగూడ, దామర చెరువు, దుండిగల్ చినరాయని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్పేట, బావిరుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచుకుపోయాయని పేర్కొన్నారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్ గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూఖంటి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, ఫిర్జాదిగూడ పెద్ద చెరువు, చిన్నదామర, చినరాయిని, మేడికుంట, నల్ల చెరువు, బోయిన్ చెరువు, మద్దెలకుంట, నల్లగండ్ల చెరువు, అంబీర్ చెరువు, గోసాయికుంట 13 నీటి వనరులకు సంబంధించి ఆక్రమణలు, ఎఫ్టీఎల్ కంచె ఏర్పాటు తదితర అంశాలపై నివేదికను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ కోర్టుకు అందజేశారు. దుర్గం చెరువు చుట్టూ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసినందున కంచె వేయడం సాధ్యం కాదని చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్ నివేదికలో మాత్రం కంచె ఏర్పాటు చేసినట్లు ఉండడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పరస్పర విరుద్ధంగా స్టేట్మెంట్లు ఉండడంతో అడ్వకేట్ కమిషనర్ల నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరు చెరువులను పరిశీలించి నివేదిక అందజేస్తారని చెప్పింది. ఇద్దరికి 25,000 రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. విచారణకు జీహెచ్ఎంసీ తరపున జయకృష్ణ, కేంద్రం తరపున డిఎస్జీ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ తరపున శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. దుర్గం చెరువు చుట్టూ కంచె ఏర్పాటుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవాలని ఏఏజీని ఆదేశించింది హైకోర్టు. హైదరాబాద్ లో చెరువులను కాపాడేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. భవిష్యత్ తరాలు బాగుండాలన్నదే మా అభిమతం. హైకోర్టు పక్కనే ప్రవహించే మూసీ నది దుస్థితినే మనం చూడవచ్చు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి, లేదంటే భవిష్యత్ తరాలు క్షమించవు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వ్యాఖ్యానించారు. పునరుద్ధరణకు అయ్యే మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని తెలుపుతూ తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 11కు వాయిదా వేసింది. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ రైతులు చలో పార్లమెంట్ చేపట్టారు. పరిహారం పెంపుతో సహా వివిధ డిమాండ్లపై ఢిల్లీ, నోయిడా జిల్లా సరిహద్దు నుంచి పార్లమెంట్ వైపు రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. అయితే నోయిడా వద్ద పోలీసులు విధించిన 144 సెక్షన్ను రైతులు ధిక్కరించారు. భూసేకరణకు పరిహారంగా ప్రభుత్వం నుంచి అభివృద్ధి చేసిన ప్లాంట్లను కోరుతున్న రైతులు నోయిడా, గ్రేటర్ నోయిడాలో కిసాన్ మహాపంచాయత్లు నిర్వహించి తమ ఆందోళనను ఉధృతం చేశారు.
నోయిడా వద్ద మహామాయ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు బ్యారికేడ్లు నిర్మించి రైతులను నివారించే ప్రయత్నం చేశారు. దీంతో ఫ్లైఓవర్ ప్రాంతం వేలాది మంది రైతులు నిరసనతో దద్దరిల్లింది. ఫలితంగా ఢిల్లీ నోయిడా మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు అతి కష్టంపై ట్రాఫిక్ ను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు. సెప్టెంబర్ 2020లో 3 వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయడానికి చేసిన ప్రదర్శన తర్వాత యూపీ రైతులు చేపట్టిన అతిపెద్ద నిరసన ప్రదర్శన ఇదే. రైతుల ఆందోళనతో సోనియా విహార్, డిఎన్డి, చిల్లా, గాజీపూర్, సభాపూర్, అప్సర్, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో నోయిడా సెక్టర్ 24లోని ఎన్టీసీపీ కార్యాలయం, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ఎదుట రైతులు భూమి కూడి తమ 10% భూమిని డిమాండ్ చేశారు. అయితే గురువారం మధ్యాహ్నం సెక్టర్ 5లోని హరోలా కమ్యూనిటీ సెంటర్ వద్ద సుమారు 4000 మంది రైతులు నిరసన తెలిపారు. పదేళ్ల మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన బ్లాక్ పేపర్ పై ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ తమ ప్రభుత్వాన్ని దృష్టికి చుక్కలాంటిదని అన్నారు. తమపై చెడు కన్ను పడకుండా చేస్తుందని మోదీ అన్నారు. అయితే గత 10 ఏళ్లుగా దేశం కొత్త శ్రేయస్సు శిఖరాలను అధిరోధిస్తుందని చెప్పారు. ప్రతిపక్షాల చర్యలను మేము స్వాగతిస్తున్నామని, అందుకు తాను ఖర్గేకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ మోదీ వ్యంగ్యంగా అన్నారు. ये नजर न लग जाए इसलिए आपने आज जो काला टीका किया है, मैं तो सोच रहा था सब काले कपड़ों में आएंगे, लेकिन शायद काला जोदू खिंचते 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 ब्लैक पेपर तक चला गया है. लेकिन फिर भी मैं उसका भी स्वागत करता हूं, क्योंकि जब भी अच्छी बात होती है काला टीका नजर न लग जाए, इसलिए बहुत जरूरी होता है. और उस पवित्र काम को, और आज जिस उम्र के हैं उस व्यक्ति जब ये काम करता है तो जरा अच्छा रहता है. तो मैं इसके लिए भी आपका आभार व्यक्त करता हूं. आदरणीय రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.